నమస్తే అందరికీ. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు బై డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారు. ఇందులో మత్స్యాసనం గురించి ఇప్పుడు చూద్దాం. మత్స్యేంద్రుడు అనే మహర్షి చేత ఈ ఆసనం రూపకల్పన చేయబడినది. మరియు ఈ ఆసనం సిద్ధించిన వారు నీటి మీద చేపవలే పైకి తేలవచ్చును కనుక దీనికి మత్స్యాసనం అని పేరు వచ్చినది. చేయు విధానము: ఈ ఆసనాన్ని వేసే ముందు దుప్పటికి ముందు భాగానికి జరిగి కూర్చోవాలి. నంబర్ 1, కాళ్ళు బాగా వంచగలిగిన వారు ముందు పద్మాసనాన్ని వేసి కూర్చుంటారు. పద్మాసనం వేయడం అంటే చాలామందికి కష్టమైన పని. పద్మాసనం రాకపోతే ఈ ఆసనాన్ని వేయడానికి అనర్హులం అని అనుకోవద్దు. పద్మాసనం రాని వారు కాళ్ళను దగ్గరగా జరిపి సుఖాసనంలో కూర్చొని చేయవచ్చు. ఇలా కూర్చోవాలి. తర్వాత 2, తరువాత ఒక చేతిని మోచేతి వరకు అలా నేలకు ఆనించి ఛాతిని వెనక్కి వంచి ఉంచుతారు. ఆ తర్వాత రెండవ చేతిని కూడా ఇంతకు ముందు వలె మరో ప్రక్క ఆనిస్తారు. 2 చేతుల్ని కాళ్ళ వైపు చాపుతూ వీపును నేలకు ఆనేటట్లు వెనక్కి వంగుతారు. రెండు అరచేతుల్ని 2 తొడల కింద అలా పెట్టుకొని 2 మోచేతుల్ని నేలకు గట్టిగా అదుముతూ నడుము దగ్గర నుండి ఛాతి భాగాన్ని పైకి లేపి వెనక్కి నడ్డి విరుస్తూ తలను బాగా వెనక్కి మెలి త్రిప్పి మాడును నేలకు ఆనేటట్లు వంచాలి. పద్మాసనం రానివారు సుఖాసనంలో కూర్చొని చేసే విధానాన్ని కూడా ఫోటోలో వేయడం జరిగింది. బొత్తారయ్యారు. కళ్ళను పూర్తిగా మూసుకోవాలి. ఆసన స్థితి: మత్స్యాసనంలో పూర్తి స్థితికి పైన ఫోటోలో చూపినట్లు చేరిన తర్వాత మనస్సుకి ఏ ఆలోచన రాకుండా చేసి మనస్సును మెడభాగం కంఠంపై లగ్నం చేసి ఉంచాలి. ఆసనంలో కదలకుండా ఉండగలిగినంతసేపు ఉండాలి. బాగా నొప్పి ఎక్కువై ఇక ఉండలేము అన్నప్పుడు ఆసనాన్ని తీసివేయాలి. ఆసనాన్ని తీసేటప్పుడు తలను ఛాతీ భాగాన్ని నేలకు ఆనించి తర్వాత చేతులను ప్రక్కలకు ఫ్రీగా పెట్టుకొని తర్వాత కాళ్ళను చాపుతారు. అదే పద్మాసనం వేసిన వారు అయితే కాళ్ళను అలానే ఉంచుకుంటారు. తర్వాత మెల్లగా పైకి లేచి ముందుకు వంగి చేసే ఆసనానికి సిద్ధం అవుతారు. అది 1వ రకం. మరి 2వ రకం కూడా ఉంది. 2వ రకం ఆసనం సేమ్ మత్స్యాసనం. ఈ రెండవ రకం మత్స్యాసనాన్ని ఇంకొక రకంగా కూడా చేయవచ్చు. కాళ్ళు ముడుచుకోవడం రానివారు ఇది చాలా సులభంగా చేయవచ్చు. ఎవరికి ఏది అనుకూలమైతే దానిని చేయండి. పద్మాసనం వేసి చేయడం వల్ల కాళ్ళు బాగా స్వాధీనంలో ఉంటాయి కాబట్టి వారు ఆ విధముగానే చేయండి. మిగతా వారు ఈ ఆసనాన్ని వేసుకోవచ్చు. చేయి విధానం: 1, తలను దుప్పటి కిందకి వచ్చేటట్లు జరిగి వెల్లకిలా పడుకొని 2 అరచేతులు నేలకు ఆనేటట్లు పెట్టి వాటికి 2 పిర్రల కింద భాగానికి జరిపి పాదాలను చాపి ఉంచుతారు. కాళ్ళను అరచేతులను అలాగే ఉంచి ఛాతి భాగాన్ని తలను మోచేతుల భాగం దగ్గర నుండి పైకి లేపి ఉంచుతారు. Yes, this is correct. Okay. తర్వాత ఛాతీని బాగా వెనక్కి వంచి తల మాడు భాగం నేలకు ఆనేటట్లు ఉంచుతారు.
ఈ స్థితిలో నడుము కానీ వీపు కానీ నేలకు ఆనదు, బరువు అంతా తల మీద పడుతుంది. ఫోర్త్, కళ్ళను పూర్తిగా మూసుకొని ఆసనంలో అలాగే ఉండగలిగినంతసేపు అలా ఉంచారు అన్నమాట. తప్పు స్థితి ఎట్లా? ముఖ్యంగా ఇది తప్పు స్థితి. ముఖ్యంగా ఈ ఆసనంలో మెడ భాగానికి కంఠం భాగానికి ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఈ ఆసనంలో మెడను బాగా వెనక్కి వంచి మాడు నేలకు ఆనేటట్లు పెట్టకపోతే అసలు ఫలితం ఉండదు. మిగతా పద్ధతి అంతా బాగానే చేస్తారు, చూడటానికి బాగానే అనిపిస్తుంది, కానీ అసలు అవసరమైన చోట సరిగా పెట్టడం కుదరకపోయేసరికి ఆసనం వేసిన లాభం ఉండదు. 2 రకాల మత్స్యాసనం విధానాల్లో తప్పుగా వేసిన ఆసనాలు ఎలా ఉంటాయో చూడండి. మిగతా ఆసనం అంతా బాగానే వేయడం జరుగుతుంది. ఛాతీ కూడా లేచింది, కానీ తల విషయంలో మాడు నేలకు ఆనడం బదులు మెడ వెనుక భాగం వద్ద ఆనింది. దానితో మెడ భాగం వెనక్కి సాగబడలేదు. జ్ఞాపించాను. ఈ ఆసనంలో చేతులు ఛాతీ క్రిందకు సరిగా రాకుండా పక్కకు వాలినవి, దాంతో నడుము పైకి లేవదు. అలా లేవనందువల్ల తల మాడు నేలకు అనవలసింది పోయి మెడ వెనక భాగం ఆనింది. ఇలా నడుము మెడ వెనక్కి వంగకపోతే ప్రయోజనం 0. ఈ తప్పులను గమనించి జాగ్రత్తగా చేయడం నేర్చుకోవాలి. ఏం ఆసనం కన్నాం మనం? మత్స్యాసనం. ఈ మత్స్యాసనం చేయడం వలన లాభాలేంటి మరి? 1, థైరాయిడ్ గ్రంథి లోపాలున్న వారికి ఎంతో మంచి ఆసనం. ఈ మత్స్యాసనంలో ఉన్నంతసేపు థైరాయిడ్ గ్రంథి అంటే గొంతు భాగంలో ఉండే గ్రంథి బాగా సంకోచించుకొని సాగదీయబడుతుంది. ఆసనం నుండి తీసిన వెంటనే థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడూ వెళ్ళనంత రక్త ప్రసరణ, ప్రాణవాయువు వెళతాయి. దాంతో ఆ గ్రంథి పనితీరు మారుతుంది. ఇక రోజంతా థైరాయిడ్ గ్రంథికి బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ ఆసనంలో ఈ థైరాయిడ్ గ్రంథి లోపలి భాగాలన్నిటికీ మసాజ్ చేసినట్లు అవుతుంది. నెంబర్ 2, థైరాయిడ్ గ్రంథి వెనక భాగంలో పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు శక్తి ప్రవాహం ఈ గ్రంథులపై కేంద్రీకృతమై ఉంటుంది. మామూలుగా పారాథైరాయిడ్ గ్రంథులు శరీరంలోని కాల్షియంను క్రమబద్ధీకరిస్తాయి. కండరాలకు, గుండె సంకోచ వ్యాకోచాలకు ఇది అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియ. అందువలన ఈ ఆసనంలో పై గ్రంథులకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి ఎముకలు గట్టిదనాన్ని, స్థితిస్థాపకతను సంతరించుకుంటాయి. 3, థైరాయిడ్ గ్రంథికి అయోడిన్ లోపం కారణంగా వాపు వస్తుంది. ఆ అయోడిన్ ఆహారం ద్వారా కానీ మందుల ద్వారా కానీ అందిస్తూ ఈ మత్స్యాసనం రోజూ చేస్తే త్వరగా ఆ వాపులు తగ్గిపోతాయి. 4, ఈ రోజుల్లో ఎక్కువ మందికి పిల్లలతో సహా థైరాయిడ్ ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆసనాన్ని రోజు వేస్తూ ఉంటే ఆ గ్రంథి పనితీరు దెబ్బతినకుండా ఉండి మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 5, ఈ మధ్య కాలంలో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎక్కువ మందికి మెడ నొప్పులు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరికి మెడలో నరాలు బాగా నొక్కడబడడం వల్ల ఆపరేషన్ కూడా చేయించుకుంటూ ఉంటారు. మెడనొప్పి స్పాండిలైటిస్ మెడనొప్పి ఉన్నవారికి ఈ ఆసనం ఎంతగానో లాభం కలిగిస్తుంది. మెడను ఎప్పుడూ ముందుకు వంచి కూర్చునే వారికి ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ మత్స్యాసనంలో మెడను అలా వెనక్కి వంచి ఉంచడం వలన పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. మెడనొప్పితో పాటు నడునొప్పి కూడా ఉంటే మత్స్యాసనాన్ని కూర్చొని వేయడం మాని పడుకొని వేస్తే మంచిది. మెడనొప్పులు ఉన్నవారు ఈ ఆసనాన్ని 2 పూటలా చేయాలి. అవసరమైతే ఒకసారి వేసి తీసి విశ్రాంతి తీసుకొని మరలా ఇదే ఆసనాన్ని ఇంకోసారి కూడా వేయవచ్చు. 6, మెడనొప్పులు ఇప్పటి వరకు రాని వారికి ఇక భవిష్యత్తులో అలాంటి బాధలు రాకుండా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ముందు జాగ్రత్త చర్యగా దీనిని సాధన చేయడం మంచిది. లేకుంటే భవిష్యత్తులో దిండు వేసుకోవడానికి కూడా ఉండదు. మెడనొప్పి వచ్చాక పూర్తి దిండు మానాలి.
కొంతమందికి స్కూటర్లు తోలేటప్పుడు ఆడవారు మెడ వంచి కూరలను పోసేటప్పుడు కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. అలాంటి వాటిని పూర్తిగా పోగొట్టాలంటే ఈ మత్స్యాసనం అద్భుతం. 7. మెడ భాగంలో ఉండే కండరాలు, రక్తనాళాలు బాగా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. దానివల్ల తలకు రక్తాన్ని బాగా చిమ్మగలుగుతాయి. తలకు రక్తాన్ని మోసుకొని వెళ్ళే రక్తనాళాలలో కొవ్వు పేరుకోకుండా కరిగించడానికి బాగా పనికి వస్తుంది. 8. నడుము నొప్పులు ఉన్నవారికి ఈ ఆసనంలో నడుమును వెనక్కి వంచడం వలన నరాలు నొక్కుకోవడం వల్ల కొంత సుఖాన్ని కలిగిస్తుంది. 9. గొంతుకు ఇరువైపులా ఉండే టాన్సిల్స్కి మంచి లాభాన్ని కలిగిస్తుంది. టాన్సిల్స్కు బలం చేకూరి వాటికి రోగ నిరోధక శక్తి పెరిగి త్వరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది. 10. ఛాతీ భాగం ఈ ఆసనంలో ఉన్నంతసేపు బాగా విశాలంగా సాగదీయబడుతుంది. దాంతో ప్రక్క టెంకలకు, వాటి మధ్య నుండి కండరాలకు, ఊపిరితిత్తులకు సంకోచ వ్యాకోచాలు బాగా పెరుగుతాయి. దాంతో దీర్ఘశ్వాసలు ఈ ఆసనం నుండి తీసిన తర్వాత జరుగుతాయి. తర్వాత కూడా మనలో దీర్ఘశ్వాసలు జరగడానికి ఈ ఆసనం కొంత దోహదం చేస్తుంది. గమనిక. 1. మెడను నడుమును బాగా వెనక్కి వంచినందువల్ల వాటిని తిరిగి ముందుకు వంచితే సాధారణ స్థితికి వచ్చి తేలికగా ఉంటుంది. ముందుకు వంచే ఆసనాన్ని దీని తర్వాత చేయాలి. మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నవారు మత్స్యాసనం తీసిన తర్వాత వీపు ముందుకు వంచకూడదు. ముందుకు వంచే ఆసనాన్ని వేయకూడదు. కొత్తలో నేర్చుకునేటప్పుడు 10 నుంచి 15 సెకండ్లు మించి ఈ ఆసనంలో ఉండకుండా వెంటనే తీసివేయాలి. అలవాటు లేని కారణంగా మొదటి 5-6 రోజులు ఎక్కువసేపు వేస్తే 2వ-3వ రోజుకి మెడ నొప్పులు, మెడ పట్టడం లాంటివి వస్తాయి. 5-6 రోజుల తర్వాత ఉండగలిగినంతసేపు ఉంటే ప్రయత్నం చేయాలి. మెడ నొప్పులు వస్తే లేదా ఉంటే మెడకు కొబ్బరి నూనె రాసుకొని వేడి కాపడం 2 పూటలా పెట్టుకుంటే బాగా ఉపశమనం లభిస్తుంది. 5. చాలామంది మత్స్యాసనాన్ని పశ్చిమోత్తాసనము చేసిన తర్వాత చేస్తారు. అలా చేస్తే ఫలితం ఎక్కువ అని చెప్తారు. అక్కడ చేసినా తప్పులేదు. ముందు తేలికైన ఆసనాలతో ప్రారంభించి తర్వాత కష్టమైన వాటిని వేస్తూ వెళ్ళడం వలన ఫలితం ఎక్కువగా ఉంటుంది. మనం చేయబోయే ఆసనాల్లో తేలికైన ఆసనాలైన మత్స్యాసనము, యోగ ముద్రాసనములను ముందు వేయడం జరుగుతున్నది. మత్స్యాసనాన్ని తీసిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా యోగ ముద్రాసనం చేసి తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. యోగ ముద్రాసనం నెక్స్ట్ చూద్దాం రండి. సో మీరు మత్స్యాసనం వేయగానే యోగ ముద్ర వేసుకుంటే బాగుంటుంది. యోగ ముద్ర అంటే ఇది. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్.